వెల్కమ్ టు పొలిటికోస్. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే అంగవైకల్యం అడ్డు రాదని, అదేవిధంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే జీవితంలో ఎన్నో లక్ష్యాలను చేరుకోవచ్చని నిరూపిస్తూ తను ఎంచుకున్న చిత్రలేఖనం కళారంగంలో గిన్నిస్ రికార్డు సైతం కొల్లగొట్టి ఘనత సాధించిన శ్రీ నారా విజయలక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె ప్రయాణం ఏ విధంగా కొనసాగింది, సో ఆమె ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారో ఒకసారి ఆమె మాటలోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిడిల్ క్లాస్ సాధారణమైన ఫ్యామిలీ మాది. నాకు చిన్నప్పుడు పోలియో ద్వారా నాకు 90% డిసబిలిటీ వచ్చింది. సో ఇంకా మా అన్నయ్య వాళ్ళు అట్లా స్కూల్కి తీసుకెళ్ళడం, మా అన్నయ్య మా సిస్టర్స్ వాళ్ళందరూ నన్ను చాలా చాలా మంచిగా చూసుకునేవాళ్ళు. ఏ విషయంలో కానీ నన్ను నిరుత్సాహపడకుండా ఎక్కడికంటే అక్కడికి అట్లా తీసుకెళ్ళేవారు. స్కూల్కి డైలీ తీసుకెళ్ళేవారు. కానీ ఎంతైనా నేను ఒక డిజబుల్ పర్సన్ కదా, అందరితో ఆడుకోవడం కానీ అందరితో మింగిల్ అవ్వడం కానీ అట్లాంటివి నాకు ఉండకపోయేది. మేము నలుగురము, మా బ్రదరు, మా ఇద్దరు సిస్టర్స్ అట్లా. అయితే ఆ టైంలో నాకు ఇంకా ఇట్లా బొమ్మలు గీయడం అంటే బుక్స్లో, పేపర్స్లో అట్లా వాటిలో వచ్చిన వాటిని చూస్తూ వాటిని నేను ట్రై చేస్తూ ఇంకా అదే నా ప్రొఫెషన్గా మార్చుకుని ఇప్పుడు స్టేట్ అవార్డు అందుకొని నేషనల్ లెవెల్లో కూడా నేను గిన్నిస్ రికార్డు నేను అందుకోవడం జరిగింది, ఓన్లీ చిత్రలేఖనం ద్వారానే. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అని చెప్తున్నారు కదా మేడం, సో మీకు అప్పుడు స్పందన ఎలా ఉంది? టాలెంట్ని గుర్తించి మనకు ఎంకరేజ్మెంట్ చేస్తూ మనకు అవకాశాలు ఇప్పించే వాళ్ళు ఉంటే కనుక అద్భుతాలు సృష్టించడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ నాకు 2019లో నాకు ఆ గుర్తింపు నేను సాధించినాను. మన తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు ఫస్ట్ నా టాలెంట్ని గుర్తించి నాకు నా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టడానికి, అది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో నేను ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినాను. దానికి మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇనాగ్రేషన్ చేశారు. తర్వాత చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎంతోమంది నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చి నాకు చాలా బూస్టింగ్గా అనిపించింది. చిత్రలేఖనం వేస్తున్నారు కదా మేడం, సో ఎలా ఆయిల్ పెయింటింగా లేకపోతే కొంచెం మాకు వివరంగా చెప్పగలరు సార్? క్యాన్వాస్ బోర్డ్స్ పైన నేను అక్రిలిక్ పెయింటింగ్స్ వేస్తుంటాను. అయితే నా థీమ్ వచ్చేసి మొత్తం మన ఇండియన్ మైథాలజీ, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన హిందూ దేవుళ్ళను దేవీలను గొప్పగా చూపించాలన్నదే నా ప్రయత్నము. అందులో భాగంగానే నా పెయింటింగ్స్ అన్నీ ఇట్లా వేయడం జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రపంచంలో ఒక గొప్ప ఘనత సాధించారు మీరు, అంగవైకల్యాన్ని పక్కన పెట్టి ఎందరికో ఆదర్శంగా. సో మీకు ఆ రికార్డు లభించిన తీరు, మీకు అప్పుడు మీరు అందుకున్న క్షణంలో మీ భావోద్వేగం ఒకసారి మాతో పంచుకోండి. 2021-22లో నాకు ఈ గిన్నిస్ రికార్డ్ వాళ్ళది ఒక చూసాను ఇట్లా పోస్ట్, అండ్ ఎనీవన్ ఆర్టిస్ట్ కమ్ విత్ ఆర్ట్ షోస్ అని ఇట్లా పెట్టినారు. ఐ డేర్ టు డ్రీమ్ అని కాన్సెప్ట్తో పెట్టడం జరిగింది. ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులకి ఇది ఆపర్చునిటీ అని చెప్పి పెట్టడం జరిగింది. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ట్రై చేస్తానని చెప్పి మొదట్లో అనుకున్నాక అంతగా తెలీదు, వస్తుందా లేదులే ట్రై అయితే వేద్దాం అన్నట్టుగానే నార్మల్గా చేసిన. ఇంకా వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఇన్ టైంలో కరెక్ట్గా మనకు చెప్పిన విధానం బట్టి చేయాలని చెప్పినారు. సో నేను కరెక్ట్గా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అది ఎలా అయితే నేను చేసి తీరుతానని ఒక గట్టి దృఢ విశ్వాసంతో ట్రై చేసినాను. టైం ఇచ్చిర్రు, ఆ టైంలో ఇన్ టైంలో ఎవరెవరు కరెక్ట్గా పార్టిసిపేట్ చేశారు లేదని చెప్పి అప్పుడే మనకు 1 అవర్లోనే రిజల్ట్స్ చెప్పిర్రారు. అయితే నాకు రికార్డ్ రావడానికి 4 months పట్టింది ఇంటికి రావడం, నా చేతికి రావడం. అంటే ఓకే అండి, ఇది వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఎవరికే కానీ ఇది గిన్నిస్ రికార్డ్ అనేది ఎవరో కళలో ఎవరో టీవీలో చూసినప్పుడు అరే వాళ్ళు సాధించారు వీళ్ళు సాధించారు అని ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అది ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది ఎవరిదో. కానీ మన దాకా వచ్చినప్పుడు ఇంకా ఆ ప్రౌడ్ మూమెంట్ని ఇంకా మాటలో చెప్పలేము, అదో అద్భుతమైన అనుభూతి.
అంగవైకల్యంతో చాలామంది నిరుత్సాహపడి జీవితంలో ఇక మా బతుకు అయిపోయిందని చెప్పేసి నిరాశ నిస్పృహలకు లోనై ఎక్కడ ఉన్నారో అక్కడే అయిపోతారు. సో వాళ్ళ జీవితానికి కూడా ముగింపు పలకాలని కోరుకుంటారు. సో అలాంటి వారికి మీరు ఒక దిక్సూచిగా చెప్పవచ్చు. సో అలాంటి వారికి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మేడం? కొంతమంది ఏంటంటే ఎవరైనా అవమానపరిచినా, ఎవరైనా అవహేళనపరిచినా, ఇంకా నాకు లైఫ్ ఎందుకు, నా లైఫ్లో నేను ఏది సాధించలేను, నేను బ్రతుకుంటాం ఎందుకు, నాకు లైఫే వద్దనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే మనకు జీవితం. ఈ జీవితాన్ని మనకి ఇచ్చిండంటే దానికి వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది. సో ఆ కారణం ఏందో మనం కనిపెట్టి మనం మనం ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలంటే మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. గెలుపు ఓటములు అనేది కామన్, కానీ మన ప్రయత్నం అనేది ఎప్పుడు మానొద్దు. మనసులో దృఢ సంకల్పం, గట్టి పట్టుదల ఉంటే మనం ఏదైనా రంగంలో తప్పకుండా విజయం సాధించవచ్చని, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు తప్పకుండా విజయ తీరాలకు చేరవచ్చని వాళ్ళు నిరూపించారు. ప్రత్యక్షంగా మనం కూడా చూసాము. ఈవెన్ మనకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గిన్నిస్ రికార్డు సైతం మేడం గారు సాధించిన తీరు నిజంగా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవల, పొలిటికోస్, తుర్కపల్లి. Please subscribe to the channel